నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో ప్రస్తుతం అమరావతిలోగా నిర్మిస్తున్న బ్యాంక్స్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ డిజైన్ చూస్తున్నారు కదా, ప్రస్తుతం మీరు చూస్తున్న డిజైన్ వచ్చేసి మన అమరావతి క్యాపిటల్ నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్కి సంబంధించిన ఎస్బీఐ డిజైన్ అండి. సో బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో. ఈ యొక్క ఎస్బీఐ వచ్చేసి మొత్తం 3 ఎకరాలు అయితే నిర్మిస్తున్నారు. అందులో 2 బేస్మెంట్లు అలాగే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 14 ఫ్లోర్స్తో అయితే ఉంటుంది. కంప్లీట్ అయితే డిజైన్ ఈ విధంగా అయితే ఉంటుందండి. అలాగే ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ మొత్తం 15 బ్యాంక్స్ అయితే వస్తున్నాయన్నమాట. వాటికి సంబంధించి ఇప్పుడే కొంతవరకు సైట్ క్లియరెన్స్ వర్క్స్ అవి అయితే స్టార్ట్ చేసుకున్నారు. కొన్ని పర్మిషన్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకొని ఒక్కొక్క బ్యాంక్గా వర్క్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయండి. ప్రస్తుతం మీరు ఇక్కడ సైట్ క్లియరెన్స్ వర్క్స్ అయితే చూస్తున్నారు కదా, ఇది కెనరా బ్యాంక్కి సంబంధించిన సైట్ క్లియరెన్స్ వర్క్స్ అనమాట. సో అలాగే దీని పక్కనే బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయి ఉన్నాయండి. సో అంతా కూడా మట్టినంతా కూడా ఒక లెవెల్ వరకు తవ్వుకొని ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అవి చేసుకోవడానికి అంతా కూడా ఐరన్ కటింగ్స్ అవి అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన బిల్డింగ్ వర్క్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మనకు మొత్తం 15 బ్యాంక్స్ అయితే వస్తున్నాయి కదా, ఈ యొక్క 15 బ్యాంక్స్కి సంబంధించి ఏంటంటే ఒక్కొక్క బ్యాంక్కి కొంత స్థలం అయితే కేటాయించడం జరిగింది. ఎస్బీఐ బ్యాంక్ మాత్రం 3 ఎకరాలండి. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి 40 సెంట్లు, అలాగే ఇండియన్ బ్యాంక్కి సంబంధించి 40 సెంట్లు, అలాగే కెనరా బ్యాంక్కి సంబంధించిన 40 సెంట్లు, అలాగే కొన్ని బ్యాంక్స్కి 2 ఎకరాలు 1 ఎకరం ఆ విధంగా అయితే కేటాయించడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనకేంటంటే రీసెంట్ టైమ్స్లో ఒక్కొక్క బ్యాంక్ పర్మిషన్ అన్ని కూడా క్లియర్ చేసుకొని వాటికి సంబంధించి వర్క్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మీరు ఈ సైట్లో వర్క్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకు ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించిన వర్క్స్ అనమాట. ప్రస్తుతం ఫౌండేషన్ సంబంధించి ఫైలింగ్ వర్క్స్ అయితే దూసుకుపోతుందండి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఈ3 రోడ్ N10 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఈ యొక్క బ్యాంక్స్ అన్ని కూడా ఉండబోతున్నాయి. అలాగే N10 N9 రోడ్డు మధ్యలోనే ఈ యొక్క బ్యాంక్స్ అయితే ఉంటుందండి. సో ప్రస్తుతం అయితే ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించి అయితే ప్రాపర్ వర్క్ అయితే స్టార్ట్ అయ్యి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం కూడా రిగ్ మిషన్లు ఇవన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి కదా, ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అవి కంప్లీట్ అయిన వెంటనే ఆ సైట్ అంతా కూడా క్లియర్ చేసుకొని మట్టిని అవన్నీ కూడా బాగా డీప్ లెవెల్లో తవ్వుకొని తర్వాత రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అవి చేసుకున్న తర్వాత కాంక్రీట్తో ఫిల్ చేసుకొని ఒక బిల్డింగ్ హైట్ అయితే పెంచుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎస్బీఐ బ్యాంక్ వచ్చేసి దాదాపుగా 300 ఎకరాలు అయితే 300 కోట్లతో అయితే 3 ఎకరాలు అయితే నిర్మించడం జరుగుతుంది. 14 ఫ్లోర్లతో అయితే ఉంటుందండి. దాంతోపాటు ఒక గ్రౌండ్ ఫ్లోర్ 2 బేస్మెంట్లు అయితే ఉంటుందన్నమాట పార్కింగ్ ఏరియా కోసం అయితే. సో ప్రస్తుతం 4 రిగ్ మిషన్లు అలాగే జేసీబీలు ఇవైతే వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే కొంతవరకు ఫైలింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయన్నమాట. అటు సైడ్ అంతా కూడా ఇప్పుడు మట్టిని అవన్నీ కూడా క్లియర్ చేసుకొని ప్రైమరీ కాంక్రీట్ తీసుకొని వాటి మీద రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ ఒక బెడ్ లాగా చేసుకొని తర్వాత కాంక్రీట్తో ఫిల్ చేసుకుంటూ రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. అది కంప్లీట్ అయిన వెంటనే ఒక రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్తో చేసుకొని బిల్డింగ్ హైట్ అయితే పెంచేసుకుంటారనమాట. సో ఇది మొత్తం కూడా మనకు సీడ్ యాక్సెస్ రోడ్డు సైడే ఉంటుందండి. ఆనుకొనే ఉంటుంది ఈ యొక్క బ్యాంక్స్ అన్నీ కూడా. ఈ యొక్క 15 బ్యాంక్స్ కూడా మనకు N9 E10 రోడ్డు మిడిల్‌లోనే ఉండడం జరుగుతుంది. సో అలాగే దీనికి ఆపోజిట్‌లోనే ఉద్దండరాయనిపాలెం అనే ఊరు కూడా ఉంటుందన్నమాట. సో అలాగే ఇక్కడ పక్కన రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే చూస్తున్నారు కదా, అదైతే ఎల్‌పీఎస్ లేఅవుట్ జోన్ 7కి సంబంధించిన రోడ్డు వర్క్స్ అండి. సో ఫ్రంట్ మనకు ఇల్లులు కనిపిస్తున్నాయి చూడండి, అది వచ్చేసి ఉద్దండరాయనిపాలెం. ఫ్రంట్ సైడు ఈ3 రోడ్డు ఎగ్జాక్ట్గా ఆ రోడ్డుని అనుకొని ఎస్బీఐకి సంబంధించిన అలాగే బ్యాంక్స్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అటు సైడ్ నుంచి N10 రోడ్ అనమాట. అలాగే అవతల వైపు మీరు చూసుకున్నట్లయితే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నుండి బ్యాంక్స్ నుంచి ఒక 200 కిలోమీటర్స్ ఫ్రంట్ వెళ్తే ఏపీసీఆర్డీ బిల్డింగ్ కూడా ఉంటుంది. సో మీరు చూడొచ్చు అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఏపీసీఆర్డీ బిల్డింగ్. ఇటు సైడ్ నుంచి వచ్చేది N10 రోడ్, ఫ్రంట్ నుంచి ఈ3 రోడ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ప్రతి బిల్డింగ్ కూడా మన అమరావతి క్యాపిటల్లో నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ సంబంధించిన బ్యాంక్స్ అన్నీ కూడా డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. మీరు ఎస్బీఐకి సంబంధించిన డిజైన్ చూశారు కదా, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో అంటే ఇదివరకు ఏంటంటే ఈ యొక్క ఎవరైతే ఇప్పుడు బ్యాంక్స్కి సంబంధించి స్థలాలు ఇచ్చారో కేటాయించారో అక్కడంతా కూడా ఇదివరకు మనకు ఆ ప్లేస్ వరకు పెంచింగ్ లాగా రేకులతో అయితే వాళ్ళ స్థలాలు అయితే ఫిల్ చేసుకోన్నారు. సో ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ అయితే పర్మిషన్ అన్ని కూడా క్లియర్ చేసుకొని ఒక్కొక్క బ్యాంక్ అయితే స్టార్ట్ అవుతుందండి. అలాగే రీసెంట్గానే కెనరా బ్యాంక్కి సంబంధించి కూడా వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అక్కడంతా కూడా సైట్ క్లియరెన్స్ వర్క్స్ అవి అయితే చేసుకున్నారు. ఇది వరకు మనకు బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి అప్పుడే మనకు మట్టి తవ్వకాలు అయితే జరుపున్నారు. ఇప్పుడు అక్కడ ఫౌండేషన్ సంబంధించి ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ కోసం ఐరన్ రాడ్స్ అన్నీ కూడా కటింగ్ చేసుకుంటున్నారు. అలాగే ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించి ఫైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ ఉన్నాయన్నమాట.
సో ప్రాపర్గా అయితే మనకు ఎస్బీఐకి సంబంధించిన వర్క్స్తో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. ఇదివరకు ఫైలింగ్ వర్క్స్ గత 15 డేస్ నుంచి ఈ యొక్క ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించి ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదివరకు మనకు లోడ్ టెస్ట్లు, సాయిల్ టెస్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇటు సైడ్ అంతా కూడా మట్టి తీసిన తర్వాత మనకు యొక్క ఫైల్ టెస్ట్ ఏదైతే ఫైలింగ్ వర్క్స్ జరుగున్నాయో అవన్నీ కూడా బయటపడతాయండి. అప్పుడు మనకేందంటే ప్రైమరీ కాంక్రీట్ అవి వేసుకొని వాటి మీద రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకుంటూ ఒక బిల్డింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటూ అయితే వస్తారు. సో మన అమరావతిలో కడుతున్న ప్రతి ఒక్క బిల్డింగ్కి సంబంధించిన డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇక్కడ మీరు డిజైన్ చూడొచ్చు. ప్రస్తుతం మీరు ఇక్కడ డిజైన్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన బిల్డింగ్ డిజైన్ అనమాట. చూడండి ఇది కూడా ఎంత బాగుందో. ప్రస్తుతం ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి కూడా ఫౌండేషన్కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. ఇదంతా కూడా మట్టి తవ్వకాలు ఇవన్నీ కూడా జరిపించున్నారు. ఇక్కడ సైడ్ ఐరన్ కటింగ్స్ అవి అయితే చేసుకుంటూ వస్తున్నారు. అలాగే దీనికి ఆనుకొని జోన్ 7కి సంబంధించి రోడ్డు వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇదండి చూశారు కదా, ప్రస్తుతం ఈ యొక్క బ్యాంక్స్కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.